ఈ రోజు అయితే బాబా గుడిలో 108 ప్రదక్షిణ మొక్క అయితే ఉందన్నమాట. యాక్చువల్‌గా ఈ రోజు గురు పౌర్ణమి వలన ఇది కూడా కలిసొచ్చింది నాకు 108 ప్రదక్షిణ. ఫస్ట్ అయితే వినాయకుడి గుడిలోకి వెళ్లి దండం పెట్టేసుకున్నా అనమాట. కంప్లీట్ చేసేయాలి ఎలాగైనా అని చెప్పి. ఇంకా అక్కడే చాలా గుళ్ళు అయితే ఉంటాయన్నమాట ఒకే టెంపుల్‌లో. సో ఇక్కడైతే అయిపోయాక మొత్తం అన్ని దేవుళ్ళకి దండం పెట్టేసుకున్నాక బాబా గుడికి అయితే వెళ్ళాం అనమాట. ముందుగా మీకు కూడా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. అండ్ ఇంకా ఇవాళ అయితే దర్శనం చాలా బాగా అయింది. ఇంకా 108 ప్రదక్షిణ కదా అని చెప్పి అయితే ఎర్లీ మార్నింగ్ 5కి వచ్చేసాం అనమాట. ఇంకా చీకటిగానే ఉంది 5కి. సో వచ్చైతే ఫస్ట్ దండం పెట్టేసుకుని స్టార్ట్ చేశాను అనమాట. అది కొంచెం చీకటిగానే ఉంది. ఇంకా స్పీడ్‌గా స్టార్టింగ్ మాత్రం చాలా స్పీడ్‌గా తిరిగాను. ఇంత స్పీడ్‌గా తిరగలేదు. స్పీడ్‌లో పెట్టాను. నేను కరెక్ట్‌గా 100 ప్రదక్షిణలో ఉండగా అయితే వెలుగుతూ వచ్చిందనమాట. కొంచెం బయట కొంచెం సన్ అది బాగా కనిపిస్తుంది. నేను 100 ప్రదక్షిణలో ఉండగా. సో ఓకే కంప్లీట్ అయితే చేస్తాను అనమాట 108 ప్రదక్షిణ. క్యాలెండర్ డ్రమ్స్ అయితే పెట్టారు. ఎప్పుడో హాస్టల్ నుంచి వచ్చిన కాడి నుంచి అనుకుంటున్నాను. ఈ సెమ్‌కి అయితే మొక్కుకున్నా అనమాట. సో కాబట్టి అప్పటి నుంచి ప్రతి వీక్ చేద్దాం అనుకుంటున్నాను తప్ప చేయలేదు. కంప్లీట్ చేయలేకపోయాను. బట్ ఈ వీక్ గురు పౌర్ణమి కూడా బాగా కలిసి వచ్చింది. సో రెండు ఒక రోజు వచ్చినట్టు అనమాట. సో ఇక్కడ కలసం పూజ కూడా బాగా చేశారు ఈసారి. సో ఇంకా ఈ రోజు అయితే బాగానే గడిచింది అనమాట. చాలా ప్రశాంతంగా అనిపించింది టెంపుల్ లో. అండ్ అలాగే ప్రసాదం అనమాట. సో ఇంకా అలా లంచ్ అది చేసేసరిప్పటికైతే 11 అయిపోయింది. సో ఇప్పుడు 5కి అయితే వచ్చాం అనమాట. పూజలు అన్నీ అయినప్పుడు 11 అయింది. సో దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. వెళ్ళే ముందు అయితే వీడియోకి లైక్ చేసేయండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.